ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. బోన్ మ్యారో మ్యాచ్ అయింది కదా, మరెందుకు ఆలస్యం చేస్తున్నారు? వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి కదా. అవును మేడం, కానీ డోనర్ శ్రీవల్ అయితే ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదని ఝాన్సీ గారు వాళ్ళని పంపించేశారు. డాక్టర్ గారు థ్యాంక్ యూ, ఇక మీరు వెళ్ళొచ్చు. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి, నాకు చాలా కంగారుగా ఉందండి. ఎందుకు? కాఫీ బానే ఉంది కదా. కాఫీ గురించి కాదండి, కోర్టులో రాబోయే తీర్పు గురించి. మనమందరం వద్దని చెప్పినా వినకుండా ఆ ఝాన్సీ కోర్టుకు వెళ్ళింది, మృణాలిని కూడా వెళ్ళింది. ఆల్రెడీ సెషన్ స్టార్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు జడ్జ్మెంట్ ఎలా వస్తుందో ఏంటో. ఎందుకంత టెన్షన్ పడతావు పద్మ? ఉండు, ఝాన్సీ గెలుస్తుందో మృణాలిని గెలుస్తుందో ఇప్పుడే చెప్తాను. ఎలా చెప్తారో? ఉండు, నీకే తెలుస్తుంది. ఈ గులాబీ రేకుల్ని ఝాన్సీ మృణాలిని పేర్లు చెప్తూ ఒక్కొక్కటిగా తెంపుతాను. చివరికి ఎవరి పేరు వస్తుందో వాళ్లే విన్ అవుతారు. ఓకేనా? భలే ఉందండి. ఝాన్సీ గెలుస్తుంది, మృణాలిని గెలుస్తుంది. ఝాన్సీ గెలుస్తుంది, మృణాలిని గెలుస్తుంది. ఝాన్సీ, మృణాలిని, ఝాన్సీ, మృణాలిని, ఝాన్సీ, మృణాలిని. అంటే మృణాలిని గెలుస్తుంది కదండి? లేదు, ఝాన్సీయే గెలుస్తుంది. ఆహా లేదండి, మీరు తొండాడుతున్నారు. లాస్ట్ లో మృణాలిని గెలిచిందని అన్నారు కదా. అదేం లేదు, ఝాన్సీనే గెలుస్తుంది. అయినా ఝాన్సీ మీద మృణాలిని గెలవగలదా? రై చంద్రమోహన్, ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు నువ్వు? ఈ పెద్ద మనిషి ఎప్పుడొచ్చారు? నిన్ను చూస్తుంటే నాకు డౌట్ వస్తుందిరా. ఏం డౌట్ నాన్న? అసలు నువ్వు మన ఇంట్లో మనిషివేనా? స్వీటీ అనాథని రాకేష్ దత్తత తీసుకున్నట్లు నేనేమన్నా నిన్ను దత్తత తీసుకున్నానా? నువ్వు నా కడుపులో పుట్టావు కదా, కానీ ఇలా తయారయ్యేమిట్రా? నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేమిటి తేలిక తీసుకుంటున్నావు? ఆ ఝాన్సీకి సపోర్ట్ చేస్తావేమిట్రా? నాన్న కోప్పడకండి. అయినా నేను మీ కొడుకునైనంత మాత్రాన మీ బుద్ధులు మీ ఆలోచనలే రావాలంటే ఎలా? రేయ్ ఇక చాలు. పద్మ, ముందు వాడిని నా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్ళు. ఒళ్ళు మండిపోతుంది. అదేంటి నాన్న, నా కళ్ళ ముందుకు మీరొచ్చి నన్ను వెళ్ళిపోమంటారేంటి నాన్న? ఏంటో ఇది. పద్మ! సారీ మావయ్య, మీరు ఆవేశపడకండి. మీరు పదండి, మీరు పదండి, పదండి, రండి. ఝాన్సీ గారు, మీరు ట్రీట్మెంట్ కి అడ్డుపడ్డారా? యువర్ ఆనర్, ముందు వద్దని చెప్పాను, కానీ తర్వాత ఈ రాజయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి ట్రీట్మెంట్ కి సహకరించమని రిక్వెస్ట్ చేశాను. అప్పుడు వీళ్ళు
స్వీటీని వీళ్ళకి ఇస్తాను అని చెప్తేనే ట్రీట్మెంట్ కి ఒప్పుకుంటానన్నారు. ఆ తర్వాత ఈ రాజయ్య ఒంటరిగా నా దగ్గరకొచ్చి 2 కోట్లు ఇస్తే ట్రీట్మెంట్ కి ఒప్పుకుంటాను అని, స్వీటీని కూడా వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. లే మేడం, నేను పైసలు అడగలే. బిడ్డను బతికించుకునేకి ఇప్పుడు కూడా నేను సిద్ధంగా ఉన్నా. అందుకు ఒక్క పైసా కూడా అక్కర్లేదు. నా పెళ్ళానికి బిడ్డ అంటే ప్రాణం. బిడ్డను ఎట్లాగైనా తెచ్చుకుందామని నేను నా పెళ్ళానికి మాటిచ్చిన. మరిప్పుడు దానికి బిడ్డనివ్వకపోతే అది ఎట్లా న్యాయం అవుతుంది మేడం? మీరే చెప్పుర్రి. మా బిడ్డ ప్రాణాలతో ఉండాలని, దానికి ఏం కాకూడదని ఝాన్సీ మేడం మమ్మల్ని తిట్టినా చేదరించుకున్నా మా ఆత్మాభిమానాన్ని చంపుకొని మా మనసు ఇరుసుకొని ట్రీట్మెంట్కి వస్తామన్నాం. కాకపోతే మా బిడ్డను మాకు ఇవ్వాలని అడిగినాం. ఏమి అంతే కదా? అవు మేడము, నా పెరిమిటి పైసలు అడగలేదు. కానీ ఈ ఝాన్సీ మేడం మాత్రం మా బిడ్డను మాకు ఇవ్వద్దని నా మీద నింద మోపుతుర్రు. కంతే మేడం. మేడం, మీకు దండం పెడతా. నా బిడ్డకి ఎప్పుడు ఏమవుతుందో అని చాలా భయంగా ఉంది మేడం. దయచేసి నా బిడ్డ నాకు అప్పగించుర్రు మేడం. వెంటనే దాన్ని బాగు చేయించుకొని మహాలక్ష్మిలా మేమే పెంచుకుంటాం మేడం. తన మాటలు నమ్మకండి యువర్ ఆనర్. తను పచ్చి మోసగాడు. తను ఇంతవరకు చెప్పని అబద్ధం లేదు, చెయ్యని నేరం లేదు. తన మీద చాలా కేసులున్నాయి. ఇప్పటికి కూడా ఏదో ఒక కేసు ఫైల్ అవుతూనే ఉంది. కొన్ని కేసుల్లో శిక్ష కూడా అనుభవించాడు. తన అవసరం కోసం కట్టుకున్న భార్యని కూడా మోసం చేస్తున్నాడు. నో యువర్ ఆనర్. ఇప్పుడు రాజయ్య మారాడు. ఇంతకు ముందు కోర్టు వారి ఆదేశాల మేరకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజయ్య జైలు శిక్షని అనుభవించాడు. మంచిగా మారాడు. మన న్యాయ వ్యవస్థ జైళ్లను ఏర్పాటు చేసిన ఉద్దేశం కూడా అదే కదా యువరానా? జైళ్లు అనేవి కేవలం శిక్షా కేంద్రాలు మాత్రమే కాదు, క్రమశిక్షణ నిలయాలు. తను చేసింది తప్పు అని తెలుసుకొని ఇప్పుడు తన భార్య పిల్లలతో మంచిగా ఉంటున్నాడు. తన బిడ్డను దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాడు. అదంతా తన నటన యువర్ ఆనర్. మంచి అని ముసుగు వేసుకుని అందరి కళ్ళు గప్పాలని చూస్తున్నాడు. కానీ తన అసలు రంగు నాకు మాత్రమే తెలుసు. ఈ రాజయ్య ఇద్దరు పిల్లలకి వేసుకోవడానికి మంచి బట్టలు లేవు. తినడానికి 3 పూటల తిండి కూడా లేదు. ఈ రాజయ్య వ్యసనాల వల్ల తనని నమ్ముకున్న కుటుంబం చాలా నష్టపోయింది, నష్టపోతూనే ఉంది. ఇప్పుడున్న ఆ ఇద్దరు పిల్లల్ని సరిగ్గా పోషించలేని ఈ రాజయ్య మరో బిడ్డని ఎలా పెంచగలడు యువర్ ఆనర్? నేను రాజయ్య ఇంటి పరిస్థితిని కించపరచడానికి ఇలా మాట్లాడడం లేదు. నిజమేంటో, ఆ ఇంటి పరిస్థితి ఏంటో మీ దృష్టికి తీసుకురావడం కోసం మాట్లాడుతున్నాను. ఇల్లు గడవని స్థితిలో ఉన్న ఈ కుటుంబానికి ఇప్పుడు స్వీటీనిస్తే తనని వాళ్ళ పేదరికానికి బలి చేస్తారు. 3 పూటలా కాదు కదా, కనీసం 1 పూట కూడా తిండి పెట్టరు. అసలు తన భవిష్యత్తే నాశనం చేసేస్తారు. స్వీటీతో పాటు ఆ ఇద్దరు పిల్లల జీవితం కూడా నాశనమైపోతుంది. పైగా స్వీటీకి ఇప్పుడు వైద్యానికి చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు తనని ఆ కుటుంబానికి పంపించడం కరెక్ట్ కాదు యువర్ ఆనర్.
కేవలం నేను స్వీటీ శ్రేయస్సుని తన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రాజయ్య వాళ్ళు కోరినట్టు చేస్తే ఫ్యూచర్లో స్వీటీ జీవితం ఎలా ఉండబోతుందో అని సూచన మాత్రమే ఇస్తున్నాను. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మా అక్క బావలు చట్టపరంగా దత్తత తీసుకున్న స్వీటీని ఈ రాజయ్య వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నిజానికి ఝాన్సీ గారి అక్క బావ ధనుంజయ్ గారి కొడుకు కోడలు. చట్టపరంగా నైతికంగా చూసినా న్యాయంగా మాట్లాడుకున్నా ఇప్పుడు స్వీటీ సోమేశ్వరరావు గారి కుటుంబ సభ్యురాలు. ఇంతకు ముందు ఈ విషయం మీదనే ఝాన్సీ గారు బల్లగుద్ది మరీ వాదించారు, విజయం కూడా సాధించారు. కోర్టు ఆదేశాలకు లోబడి సోమేశ్వరరావు గారి సంరక్షణలో స్వీటీకి కావలసిన ఆలన పాలన విద్య వైద్యం అన్నీ అందుతున్నాయి. కానీ వైద్యపరమైన కారణాల దృష్ట్యా కేవలం స్వీటీ ప్రాణాలు నిలబెట్టడానికి మరో దారి లేక తన కన్న తల్లిదండ్రులకి తనను అప్పగించడానికి సోమేశ్వరరావు గారి ఫ్యామిలీకి ఎటువంటి అభ్యంతరం లేదని వారి వారి సమ్మతిని తెలుపుతూ గౌరవ కోర్టు వారిని అనుమతి కూడా కోరుతూ రాసిచ్చిన నో అబ్జెక్షన్ నోట్ కూడా ఉంది యువర్ ఆనర్. ఈ నోటు మీరు క్షుణ్ణంగా పరిశీలించి పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఎస్, సోమేశ్వరరావు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒప్పుకున్నట్లు సంతకాలు పెట్టారు. ధనుంజయ్ గారు, ఒకవేళ స్వీటీని రాజయ్య వాళ్ళకి అప్పగిస్తే ఇంతకు ముందులాగానే తన కన్న వాళ్ళకి ఆర్థికంగా అండగా ఉంటారా? ఖచ్చితంగా సాయం చేస్తాం. స్వీటీ హెల్త్ పరంగా, తన భవిష్యత్తు పరంగా మాత్రమే కాదు, ఆ కుటుంబం ఆర్థికంగా బలపడ్డానికి కావలసిన వసతులు అవసరమైతే ఎంతంటే అంత ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేస్తాం యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. స్వీటీ కన్న వాళ్లకు ఇప్పటి వరకు తనని సంరక్షించిన వాళ్లకు లేని అభ్యంతరం ఈ ఝాన్సీ గారికి ఎందుకో నాకు అర్థం కావడం లేదు, అంత పట్టడం లేదు. దయచేసి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని, ముఖ్యంగా స్వీటీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, నైతికంగా తనని పెంచిన వాళ్లు ఇస్తానంటున్న ఫైనాన్షియల్ అష్యూరెన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని తన కన్న తల్లిదండ్రులైన రాజయ్య శ్రీవల్లులకు అప్పగించాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ రాజయ్య మేకవన్నె పులి. అసలు స్వీటీ కావాలని తను అడగడం వెనక ఏదో కుట్ర ఉంది. తనకి స్వీటీ అవసరం లేదు, డబ్బే కావాలి. అందుకే ఇందాక సెషన్ స్టార్ట్ అయ్యే ముందు కూడా కోర్టు బయట 3 కోట్లు ఇస్తే స్వీటీని వదులుకుంటానని నాతో బేరాలాడాడు. అబద్ధం. నేను నా బిడ్డ ఎట్లుందని అడిగాను మేడం, అంతే. నాకేం తెలియదు. నువ్వు నాటకాలు ఆడకు. నువ్వు నాతో డీల్ కుదుర్చుకోవాలని చూడలేదా? లేదు మేడం. లేదు అన్నంత మాత్రాన్న నిజం అబద్ధం అయిపోదు. అలానే మీరు అవును అన్నంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. ఝాన్సీ గారు, రాజయ్య డబ్బులు అడిగాడు అని మీ మాటలతో చెప్పడం కాదు, ఏదైనా ఎవిడెన్స్ ఉందా? చెప్పండి.
ఏదైనా ప్రూఫ్ ఉందా? లేదు. ప్రూఫ్ లేకుండా ఎందుకు పదే పదే నా క్లయింట్ ని మోసగాడు అని చెడ్డవాడని వాదిస్తున్నారు? యువర్ ఆనర్, స్వీటీని రాజయ్య వాళ్ళకి అప్పగించడానికి సోమేశ్వరరావు గారి ఇంట్లో వాళ్ళకు కూడా రైట్ లేదు. ఝాన్సీ గారు, మీరు మర్చిపోయారా ఏంటి? మీరే వాదించిన కేసు అది. మీ వాదన్ని మీరే కాదంటున్నారా? లేదు మేడం, ఇప్పుడే కాదు, ఎప్పటికీ చట్టపరంగా స్వీటీ తల్లిదండ్రులు మా అక్క బావ. నేనప్పుడు కేసు వాదించింది మా అక్క బావ చనిపోయిన తర్వాత సోమేశ్వరరావు గారి వారసత్వంగా పిల్లలకి రావాల్సిన హక్కుల కోసం. ఝాన్సీ గారు, వారసత్వం ఇచ్చే వాళ్ళకి బాధ్యతలే కాదు, హక్కులు కూడా ఉంటాయి. ఆ విషయం మర్చిపోకండి లాయర్ ఝాన్సీ గారు. యువర్ ఆనర్, వారసత్వాన్ని కల్పించే అర్హతతో పాటు ఆ కుటుంబానికి స్వీటీ సంరక్షణ దృష్ట్యా ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం ఉంటుంది. అయినా తన అక్క బావ స్వీటీని లీగల్ గా దత్తత తీసుకున్నారు అని పదే పదే ఝాన్సీ గారు చెప్తున్నారు కదా. అసలు తన వాదనలో లీగాలిటీ ఏ మేరకు ఉందో ఇప్పుడే పరిశీలించే ప్రయత్నం చేస్తాను. అందుకు మీరు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ రానా. యువరానా, సెక్షన్ 38 జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం ఎవరికైనా ఒక అనాథ శిశువు దొరికినప్పుడు సెంట్రల్ అడాప్షన్ అథారిటీ గుర్తించిన అనాథాశ్రమానికి అప్పగించాలి. ఆ తర్వాత ఏవైనా ఆక్షేపణలు గాని అభ్యర్థనలు గాని లోకల్ పోలీస్ స్టేషన్ లో వచ్చే కంప్లైంట్స్ ని దృష్టిలో పెట్టుకుని దత్తత తీసుకోవడానికి వారు కనీసం 3 నెలలైనా వెయిట్ చేయాలి. Then only the child is legally free for adoption. కానీ అప్పుడు ఆ బిడ్డ తల్లి 6 నెలలుగా కోమాలోనే ఉంది. అందుకే తన బిడ్డ పోయిందని ఏ పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇవ్వలేదు. బిడ్డ తండ్రి అప్పుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. అతను కంప్లైంట్ చేయలేదు. అంటే బిడ్డ కోసం తల్లిదండ్రులు ఇద్దరూ ఏ కంప్లైంట్ చేయలేకపోయారు. అలా అని ఇప్పుడు వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. దత్తతలోని ప్రాథమిక అంశాలని అది వర్తింపచేసే కనీస నియమాలను కూడా పాటించకుండా స్వీటీ దత్తత జరిగింది. అంటే ఇప్పుడు ఆ దత్తత చెల్లదు కదా. అంటే అది దత్తత అంటారా? అసలు స్వీటీ దత్తత అనేది చట్టబద్ధంగా సక్రమంగా జరగలేదు అనేది నా ఆరోపణ. దయచేసి ఈ విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఝాన్సీ గారి వాదనలో నిజం ఎంత ఉంది, తన అక్క బావ తీసుకున్న దత్తత విషయంలో చట్టబద్ధత ఎంతవరకు ఉందనేది మీరే నిర్ణయించాలి యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. పూర్వాపరాలు పరిశీలించిన మీదట కోర్టుకి ఆధారాలు చాలా ముఖ్యం. వాటిని బేరీజు వేసుకుని తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అసలు బిడ్డ ఎవరికి చెందుతుంది?
చట్టపరంగా ఆ దత్తత చెల్లుతుందా అన్న అంశాలలో కోర్టు వారికి అనుమానాలున్నాయి. నెక్స్ట్ సెషన్లో ఈ కేసులోని తగిన ఆధారాలు సమకూర్చవలసిందిగా ఇరు లాయర్లతో పాటు సంబంధిత పరిధిలోని పోలీసు శాఖ వారిని కూడా ఆదేశించడమైనది. సేకరించిన ఆధారాలను కూలంకుశంగా పరిశీలించిన పిమ్మట తీర్పు వెలువరించడం జరుగుతుంది. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. బతికే కాలమే మాయే నేడే పగటి వేళ పీడ కలలాయే అలసిపోని ఆశలే మాయే అయ్యో గొలుసు కట్టు గోసలైపోయే పొరపాట్లు కొన్ని పంతాలతోని మరి ఎంతకీ తేలదు పంచాయితీ. కొంపదీసి మీ అన్నయ్యని ఆదర్శంగా తీసుకుని వాడి పళ్ళం చెల్లెలతో ప్రేమ వెలగబెడదాం అనుకుంటున్నావా? ఏ తప్పే ఉంది. నేను చెప్పేది కూడా స్వీటీ ట్రీట్మెంట్ కి సంబంధించింది. అవునా? ఏంటది? నువ్వు ఝాన్సీని మర్చిపోయి ప్రియాంకని పెళ్లి చేసుకోరా.